గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అనగా స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా 2024 నుండి 2025 మార్చి వరకు వీరికి ఎలా ఉండబోతుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది అని డేట్ వైజ్గా వివరించానండి. చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశాను. అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు కొంతమంది ఉగాది ఫలితాలను మాత్రమే సపరేట్గా చేయమని కోరారండి. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ప్రత్యేకంగా శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి ఈ సంవత్సరం పూర్తయ్యే అంతవరకు కూడా వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సంఘటనలు ఏవి జరగబోతున్నాయి, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలను నేను 2 భాగాలుగా విభజిస్తానండి. మే 1వ తారీఖు ముందు, మే 1వ తారీఖు తర్వాత. ఎందువలన అంటే అన్ని గ్రహాల కంటే ముఖ్యమైన గ్రహం అయినటువంటి బృహస్పతి యొక్క స్థాన మార్పు అనేది మే 1వ తారీఖున జరగబోతుంది. దానివల్ల మీ కెరీర్ పైన, మీ పర్సనల్ లైఫ్ పైన, మీ బిజినెస్ పైన, అలాగే ఉద్యోగం చేస్తుంటే మీ ఉద్యోగ వ్యాపారాలపైన అన్నిటిపైన కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అది అనుకూల ప్రభావమా లేక ప్రతికూల ప్రభావమో ఇప్పుడు వివరిస్తాను. మే 1వ తారీఖు వరకు, ఉగాది స్టార్ట్ అయినప్పటి నుండి 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 6వ ఇంట్లో ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ, గతంలో ఎవరి దగ్గరైనా చేబదులు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి చెల్లించాల్సి రావటం కానీ, ఇంట్లో శుభకార్యాలు పెట్టుకోవటం కానీ, లేదా అధిక ఖర్చులు అవ్వటం కానీ, ఇంట్లో వారి ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, పిల్లల చదువు కొరకు కొంత ధనం ఖర్చు అవటం కానీ, పిల్లలు విదేశాలకు వెళ్ళటానికి ఎక్కువగా ధనం ఖర్చు అవటం కానీ, అంటే ఏదో ఒక రూపానండి, నేను ఇప్పుడు చెప్పిన రీజన్స్లో ఏదో ఒక రూపాన మే 1వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఖర్చులు ఉండబోతున్నాయి. మీరు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తారు అని చెప్పాలండి. గురువు యొక్క దృష్టి అనేది 12వ ఇంటి పైన ఉంటుంది. కాబట్టి శుభకార్యాల కోసమైనా అవ్వవచ్చు, దాన ధర్మాల కోసమైనా అవ్వవచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి కారణంగా కానీ, వ్యాపార కారణంగా కానీ మే 1వ తారీఖు వరకు మిశ్రమంగా ఉంటుంది. అంటే వృత్తిపరంగా అవ్వవచ్చు, వ్యాపార పరంగా అవ్వవచ్చు, ఆర్థిక పరంగా అవ్వవచ్చు. గురువు యొక్క స్థాన మార్పు జరగనంత వరకు 1వ తారీఖు వరకు కూడా మీకు మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. చెడు ఫలితాలైతే సూచించట్లేదు, మిశ్రమంగా ఉంటుంది, అంటే యావరేజ్గా ఉంటుంది. ఎక్కువ ధనాన్ని కూడబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కూడబెట్టుకోలేకపోతారు. ఏదో ఒక కారణంతో ధనం ఖర్చు అవుతుందండి ఖచ్చితంగా. అయితే ఇదంతా కూడా మే 1వ తారీఖు వరకేనండి. ఎందుకంటే మే 1వ తారీఖు తర్వాత గురువు మీకు అనుకూలంగా మారనున్నాడు. కాబట్టి 1వ తారీఖు వరకు ఆర్థిక పరంగా కొంచెం ఓపిక పట్టండి. మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను అంత కష్టపడ్డా సరే వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది, చేతిలో నిలవట్లేదు అని నిరాశకు గురవుతారు. కానీ మే 1వ తారీఖు వరకు కొంచెం ఓపిక పట్టండి. 1వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువ ధనం పెట్టి స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ, లేదా ఎక్కువ ధనం దేని మీదైనా పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదండి. గురువు యొక్క గోచారం అనుకూలంగా లేదు.
కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్థిరాస్తులు కొనాల్సి వస్తే సూర్యుడి యొక్క స్థానం, కుజస్థానం అనుకూలంగా ఉన్న సమయంలో మాత్రమే కొనుగోలు చేయండి. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు స్థిరాస్తులు కొనుగోలు చేయాలో నేను ఆల్రెడీ స్పెషల్ వీడియోలో వివరించానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. ముఖ్యంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు మాత్రం మే 1 వరకు అసలు చేయవద్దండి. చేతిలో ఉన్న డబ్బులు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. గృహం కానీ వాహనానికి సంబంధించిన మరమ్మతులకు కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అయితే అసలు సిసలైన కథ అంతా కూడా మే 1వ తారీఖు తర్వాత అండి. గురువు యొక్క గోచారం అనేది 7వ ఇంట్లోకి మారుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. ఒక్కొక్కటిగా సంపాదించుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారు. కొంత ధనాన్ని వెనకేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా మీకు ఆదాయం పెరుగుతుందండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ, అంటే మీ పూర్వీకులు మీకు ఇచ్చిన ఆస్తుల ద్వారా కానీ, ఇళ్ళ ద్వారా కానీ, వాటి మీద వచ్చే అద్దె ద్వారా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ మే 1 తర్వాత నుండి మీ ఆదాయం కొంతైనా సరే పెరుగుతుందండి. ప్రస్తుతం మీరు 25,000 సంపాదిస్తున్నారనుకోండి, మే 1వ తారీఖు తర్వాత అది 30,000 అవుతుంది. కొంచెం అయినా సరే చేంజ్ వస్తుందండి. కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదించే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ పూర్తిగా తిరిగి చెల్లించగలుగుతారు. ఒకేసారి చెల్లించలేకపోయినా సరే ఒక్కొక్కటిగా మీకు ఉన్న అప్పులను, మీరు తీసుకున్న చేబుదులను కూడా తిరిగి చెల్లించే స్థితిలో ఉంటారు మే 1 తర్వాత నుండి. అంతేకాకుండా మీరు చేసే పనులు, మీరు ఆలోచించే విధానం కూడా మీకు లాభాలను తెచ్చిపెడతాయండి. ఇల్లు కానీ, వాహనం కానీ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో మే 1 తర్వాత మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే మే 1 దాకా ఆగి మే 1 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ వ్యాపార అభివృద్ధి కోసం కానీ, వ్యాపారాన్ని విస్తరించటం కోసం కానీ, బ్యాంకులు కానీ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే తగినంత డబ్బు అయితే మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. అంటే లోన్లు అయితే అప్రూవ్ అవుతాయండి మే 1 తర్వాత, డిలే అయితే ఉండవు. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే శని కూడా కాస్త తోడుగా ఉన్నాడండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా అయితే మే 1 వరకు, ఇంతకుముందు చెప్పినట్లుగా అన్ని విషయాల పరంగా మే 1 వరకు అయితే మిశ్రమంగా ఉంటుంది. గురువు యొక్క గోచారం మారకముందు కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన లేకపోవటం, ఇంట్లో పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా మీ తల్లిగారికి బాగోలేకపోవటం కానీ, లేదా మీ తండ్రి గారికి బాగోలేకపోవటం కానీ, అంతకంటే పై వయసు వారికి ఇంట్లో బాగోలేకపోవటం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతారండి. ఆరోగ్య సమస్యల వల్ల సతమతం అవుతారు. మీ సొంత ఆరోగ్య విషయాల గురించి కాదండి, మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందవలసి వస్తుంది మే 1 వరకు. శని భగవానుడి యొక్క గోచారం కారణంగా కొంతకాలం ఉద్యోగరీత్యా కానీ ఇతర కారణాల వల్ల ఇంటి నుండి దూరంగా ఉండవలసిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అవ్వవచ్చు, వ్యాపార పరంగా అవ్వవచ్చు, ఏదో ఒక విషయం కారణంగా కొన్ని రోజులు ఇంటి నుండి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు యొక్క దృష్టి అనేది కుటుంబ స్థానం పైన ఉండటం వల్ల సమస్యలు వచ్చినా సరే మీ పెద్దల సహాయ సహకారాలతో, శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతో లేదా మీ మంచి కోరుకునే వారి సహాయ సహకారాలతో ఆ సమస్యల నుండి వెంటనే బయటపడగలుగుతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2024 నుండి 2025 వరకు, అంటే ఉగాది నుండి శ్రీ క్రోధినామ సంవత్సర పూర్తయ్యే అంతవరకు కూడా వృశ్చిక రాశి వారికి ఎవరైనా తోడుగా ఉన్నారా అంటే గురువు అని చెప్పాలండి. గురువే మిమ్మల్ని చాలా వరకు కాపాడతాడండి.
మే 1 వరకు మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా సరే ఈ సమస్యలన్నీ కూడా కొంతకాలమే అని ఓపిక పట్టండి. ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదండి. 5వ ఇంట్లో రాహు యొక్క గోచారం కారణంగా మీకు మీ పిల్లల మధ్య అవగాహన లేకపోవటం వల్ల లేదా మీకు లేదా మీ పెద్దలకి మధ్య మనస్పర్ధలు రావటం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అని అయితే నేను చెప్పట్లేదండి. గురువు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేదు. కేవలం ఈ సమయంలో మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుంది. దానివల్ల మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివారు మిమ్మల్ని వేలెత్తి చూపించేలాగా మాత్రం ప్రవర్తించవద్దు. అంటే నోటి దూసుతనం కానీ, మీ మనసులో మంచితనం ఉన్నప్పటికీ కూడా మాట దొరలటం కానీ, దూషించటం కానీ ఇలాంటివి కనుక మీరు ఎంత నియంత్రించుకోగలిగితే అంత హ్యాపీగా ఉండగలుగుతారు. చాలా వరకు మే 1 నుండి వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. అయితే రాహు యొక్క గోచారం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ లేదా మీతో అసభ్య వ్యాఖ్యలను మాట్లాడించటం, దానివల్ల ఎదుటివారు మీకు శత్రువులుగా మారటం ఇలాంటి సందర్భాలు అయితే చోటు చేసుకుంటాయి. మే 1వ తారీఖు నుండి గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా మారిన తర్వాత కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదండి, పెళ్ళయి మీ సంతానంతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో, మీ భర్తతో కావచ్చు లేదా మీ భార్యతో కావచ్చు, వారితో కనుక మనస్పర్ధలు కొనసాగుతున్నట్లయితే మే 1 తర్వాత అయితే మీకు ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అనేది అందుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు వారితో కలవాలి అనుకుంటున్నట్లయితే మే 1 తర్వాత నుండి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయవచ్చండి. చాలా వరకు మీకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మీకున్న చికాకులన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతాయండి. అన్నీ ఒకేసారి తగ్గకపోయినా క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది బాగుపడుతుంది. కోపం తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఉన్న సమస్యలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. బంధువులు కానీ మిత్రుల యొక్క సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి మాత్రం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి మాత్రం ఇంటి నుండి కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. అది ఏదో ఒక విషయం పైన కావచ్చు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, వ్యక్తిగత పరంగా ఏదో ఒక విషయం కారణంగా ఇంటి నుండి అయితే కొన్ని రోజులైతే దూరంగా ఉంటారండి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సంవత్సరంలో మీ వల్ల కాస్త పాజిటివ్ ఉండబోతుంది. అంటే మీ వల్ల వారు లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ద్వితీయార్థంలో అంటే ఇంచుమించు జూలై తర్వాత నుండి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ మీరు వివాహితులు అయ్యుండి సంతానం కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. మంచి పరిణామాలే చోటు చేసుకుంటాయండి. మీరు పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు అయితే లేవు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 5వ ఇంట్లో రాహు ఉన్నాడండి. ఇది ఒకటి మీకు నెగిటివ్ పాయింట్గా ఉంటుంది. పిల్లల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అంటే మీ మాట వారు వినకపోవటం కానీ, మొండిగా ప్రవర్తించటం కానీ, మీతో వితండవాదం చేయటం కానీ, చదువు పక్కన పెట్టి జల్సాలు చేయటం కానీ ఇలాంటివి జరగటం వల్ల మీకు వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పిల్లల విషయంలో కాస్త నెగిటివ్ అయితే సూచిస్తుందండి. మీ కోపానికి వారు బలవుతారు. కాబట్టి వారి లక్షణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కోప్పడకుండా మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారితో మంచిగా మాట్లాడటం మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి మే 1 వరకు అయితే ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయండి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, విష జ్వరాలు రావటం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఎలర్జీలకు సంబంధించిన సమస్యలు రావటం కానీ, అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు మే 1 వరకు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే గురువు కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా లేడండి, రాహు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారు కాస్త మే 1 వరకు అలా నెట్టుకు రండి. మే 1 తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. మే 1 ముందు కూడా మీకు అసలు బాగోలేదని నేను చెప్పట్లేదండి. కొన్ని అవమానాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు, కొన్ని కుటుంబ సమస్యలు అయితే సూచిస్తున్నాయి. 4వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి, అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని అక్కడే ఉంటాడండి. కాబట్టి కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చూస్తారండి. అయితే ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ సమయాల్లో పెట్టుబడి పెట్టకూడదు అని నేను స్పెషల్ వీడియోలో చెప్పాను. దయచేసి పూర్తి వివరాల కోసం దానిని చూడండి. ఇక పిల్లల విషయానికి వస్తే, వృశ్చిక రాశిలో జన్మించి మీరు చదువుకుంటున్నట్లయితే మీ విద్యాలయంలో కానీ చదివే ప్రాంతంలో కానీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఎందువలన అంటే శని భగవానుడి యొక్క గోచారం వల్ల. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు కానీ వేరే విద్యాలయాలకు వెళ్ళటం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకవేళ మీరు చదువుకుంటున్నా లేకపోతే వేరే వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఇంటి నుండి కొద్దిగా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. చదువు పరంగా పిల్లలకైతే బాగానే ఉంటుందండి. గురువు యొక్క గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువు విషయంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో ఉన్న నిర్లక్షణ ధోరణి కూడా తగ్గుతుంది. బద్ధకం తగ్గుతుంది. ఉత్సాహంగా చదవగలుగుతారు. పరీక్షలు కూడా బాగా రాస్తారు. ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో ఈ సంవత్సరంలోని ప్రథమార్థం సామాన్యంగా ఉంటుందండి. అంటే 40% పాజిటివ్, 60% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది ఉగాది తర్వాత నుండి. కానీ ఇంచుమించు మీకు జూన్ తర్వాత నుండి ద్వితీయార్థంలో అనుకున్న ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఉగాది నుండి మే 1 వరకు అయితే మీకు 60% నెగిటివ్, 40% పాజిటివ్ అన్నట్లుగా ఉంటుందండి. మే 1 తర్వాతే మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. మీరు ఏ వయసు వారైనా, స్త్రీలైనా పురుషులైనా, ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా లేదా చదువుకుంటున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా సరే మే 1 తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒకటి పాజిటివ్ అనేది జరుగుతుంది. దానికి కారణం గురువు. అయితే రాహు యొక్క ప్రభావం మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి మాట తోలనాడకండి. కొంచెం ఓపిక పట్టడానికి ప్రయత్నించండి. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు.